హలో ఫుడీస్, వెల్కమ్ టు ఆల్వేస్ ఫుడీస్. ఈరోజు అయితే మన స్నాక్ వచ్చేసి బాటిల్ గార్డ్ అంటే సొరకాయ. చాలామంది చాలా లాంగ్వేజెస్లో దీన్ని ఆనపకాయ అని ఒక్కొక్కలా పిలుస్తారు అనమాట. ఫస్ట్ అయితే మనమైతే తీసేసుకుందాం. ఒక ఆనపకాయని తీసుకుని దాన్ని అయితే ఇలా పీల్ తీసేద్దాం అనమాట. దాన్ని తొక్క తీసేద్దాం ఉందాం అనమాట. తర్వాత దీన్ని నీట్గా నెలలో వేసి కడిగేసుకుందాం. నెక్స్ట్ అయితే దాన్ని ఒకసారి అలా తిప్పండి, ఎందుకంటే కింద కూడా కడగాలి కదా. సో నెక్స్ట్ ఇలా గ్రిట్ చేసేయండి, అంటే కోరేయండి బాగా. కోరేసిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఆ గ్రిట్ చేసిందంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం పదండి. అయితే నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 4 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం అంతా ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకుందాం అనమాట. ఇది ఒక పేస్ట్లో వస్తుంది, అది కూడా ఆ పేస్ట్ని దాంట్లో వేసేయండి. నెక్స్ట్ ఒక గిన్నెలో మనకి బియ్యం పిండి అయితే వేసేసుకుందాం. తర్వాత దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు దీంట్లో సరిపడా కొంచెం వాటర్ వేసి, మీకు టేస్ట్కి సరిపోతే ఉప్పు మరి కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే వాటర్ వేసి దీన్ని ఒక డవ్ బౌల్ అంటే మనం పిండి ముద్దలా కలుపుకోవాలన్నమాట. దీన్ని కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక 5 minutes పక్కకైతే పెట్టేసేయండి. ఆ తర్వాత మనం ఈలోపు పదండి, ఇంకెందుకు వెయిట్ చేస్తాం, స్టవ్ అయితే వెలిగించేద్దాం. స్టవ్ వెలిగించిన తర్వాత ప్యాన్ పెట్టిన తర్వాత మెల్లగా ఆయిల్ అయితే పోద్దాం అనమాట. ఆయిల్ పోసుకున్న తర్వాత అది హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేయండి. ముందే వేస్తే అయితే అస్సలు పైకి అయితే రాదనమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకునేసి మనం దాన్ని ఒక అప్పడంలాగా మన చేతిలోనే ప్రెస్ చేసుకొని అది గారెలు చేసేలాగా కూడా చేసుకోవచ్చు. కొంతమంది అట్లా చేస్తారు. సో దీన్ని ఇప్పుడు హీట్ అయిన ఆయిల్ అయితే వేస్తే అలా అయితే బబుల్స్ రావాలి. అలా వస్తేనే బాగుంటుంది, లేదంటే బాగోదండి, ముందే చెప్తున్నాను. తర్వాత ఇలా చాలామందికి అయితే ఈవినింగ్ స్నాక్స్కి ఇవైతే తెలంగాణ వాళ్ళని వేస్తే అయితే అంటారు సొరకాయ గారెలు సంథింగ్ అలా చెప్తారనమాట. బట్ నాకైతే ఇవంటే చాలా ఇష్టం. తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే తీసేద్దాం అనమాట. తీసేసి ఇంకేముందండి, కొంచెం ప్లేట్లో గార్నిష్ చేసేసి పక్కనే ఒక కప్పు టీ పెట్టుకుని దాన్ని తాగుతూ తింటే, ఇది తింటూ ఉంటే ఉంటుంది భయ్యా, స్వర్గంలో తేలినట్టు ఉంటుంది అనమాట. అసలు దీని టేస్ట్కి ఎట్లా ఉంటుందంటే, అసలు తింటూ ఉంటుంటే కారంగా జీలకర్ర అన్నీ తగిలి చాలా బాగుంటుంది. ఇంకా నేను అల్లం అవి అయితే వేయలేదు, ఎందుకంటే కొంచెం మసాలా తగ్గించాలనుకుంటున్నాను. సో అంతే. హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్.